ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజైతే శ్రీకాకుళంలోని ఆర్టీసీ బస్కి అయితే వచ్చాము. ఆర్టీసీ బస్సులు ఎందుకు వస్తున్నాయి? రీసెంట్గా చూస్తుంటే చాలా సోషల్ మీడియాలోనైతే ఈరోజు హల్చల్ అవుతున్నాయి. మొత్తం కూడా చూస్తే అంటే జుట్టులు పీక్కొని గొడవలు ఆడుకొని ఒకరికొకరు కొట్టుకునే పరిస్థితులు అయితే ఈరోజు నెలకొన్నది. సో శ్రీశక్తి పథకం పెట్టి స్త్రీలకు ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈరోజు ఈ పథకము చాలా విధంగానూ నవ్వుల పాలైతే అవుతుంది. ఎందుకంటే ఈ పథకం ద్వారాను చాలామంది గొడవలు అయితే పెరుగుతున్నాయి. మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసి వాళ్ళం చాలా సినిమాల్లో హాస్యాస్పదంగా ఉండేది, కొళాయిల వద్ద ఆడవాళ్ళు జుట్టులు పీక్కున్నారని. ఇప్పుడు బస్సుల్లో ఆడవాళ్ళు జుట్లు పీక్కోవడము, అదేవిధంగాను మగవాళ్ళకి కూడా ప్లేసులు లేకుండా చేయడం అయితే ఒక ఎత్తు అయితే, మరొక విధంగాను ఆర్టీసీ కార్మికుల కష్టాలు కూడా మనం ఆలోచించాలి. అది ఏ విధంగానూ వాళ్ళ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఈ ఫ్రీ బస్సు వలన కానీ దీనివల్ల కానీ అసలు మనకి ఏదో విధంగానూ నష్టం కలుగుతుందో కూడా ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి వరకు కూడాను ఈ స్త్రీశక్తి పథకం లేకముందు ఇదే బస్సులో ఒక బస్సు సీటింగ్ కెపాసిటీ 40 నుంచి 50 మంది వరకు మాత్రమే ఆర్టీఓ అప్రూవల్ ఇచ్చింది. మనం దానికి మించి మనం ఒకవేళ మనుషులను ఎక్కిస్తే వాళ్ళ మీద కేసులు రాసే చర్యలు కూడా జరుగుతున్నాయి. మరి అటువంటిది ఈరోజు ఆర్టీసీ బస్సులో 40 నుంచి 50 మంది ఉండాల్సిన బస్సు వేలబడుతూ 100 మందితో ప్రయాణిస్తుంటే ఏదైనా జరగాలని జరిగితే దానికి బాధ్యులు ఎవరు? అదేవిధంగాను మనం చూస్తే ఆర్టీసీ కార్మికులు డ్రైవర్ల కష్టాలు వింటే ఒక్కసారి మన గుండె తరుక్కుపోతుంది. ఏంటంటే ఒకవేళ ఈ బస్సులో కానీ మెయింటైన్ చేస్తున్నటువంటి డ్రైవర్ కానీ టైర్ పేలిపోయినా సరే, కట్ ప్లేట్లు పోయినా సరే, అద్దాలు విరిగిపోయినా సరే, అవి వారి యొక్క జీతాల నుంచి కట్ చేస్తున్నటువంటి తరుణం ఉంది. సో ఒక్కసారి ఆలోచించండి, 40 మంది ఎక్కాల్సిన బస్సులో 100 మంది ఎక్కితే టైర్ లోడ్ పెరుగుతుందా తగ్గుతుందా? కట్లు పెరుగుతాయా పెరగవా? అదేవిధంగాను ఎంతో అంటే ఓల్డ్గాను కొద్దిగా పాతబడిపోయిన బస్సుల మీద ప్రెజర్ పెడితే మొన్న రీసెంట్గా చూసినటువంటి వైజాగ్ దగ్గర డిపోలోని ఒక బస్సు తగలబడిపోయినటువంటి దృశ్యం కూడా చూసాం. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒకవేళ రన్నింగ్ బస్సులో అటువంటి ప్రాణ నష్టం ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు అంటున్నారు. అంతేకాకుండాను ఈరోజు ఈ సీట్ల మీద మనం ఎంతో గౌరవంగాను స్త్రీలకి గౌరవిద్దాము అనుకుని రాసుకున్నటువంటి స్త్రీలు అనే విధంగా ఉన్నాయి. మరి ఈరోజు చూస్తే ఎక్కడ కూడా స్త్రీలు అని లేకుండాను అంటే మొత్తం అన్ని కూడా కప్పివేయబడ్డాయి. అసలు ఎందుకు ఈరోజు అంటే బస్సు మొత్తం కూడాను స్త్రీలకి పురుషులకి సంబంధం లేకుండా ఇచ్చారు. ఒకప్పుడు స్త్రీల సీట్లలో పురుషులు కూర్చుంటే ఇది స్త్రీలది మీరు లెగండి అని అడిగేవారు. మరి ఈరోజు పురుషులను కూడాను అంటే డబ్బు కట్టుకొని వస్తున్నటువంటి మగవాళ్ళకి ఈరోజు ఇక్కడ బస్సులోనే సీట్లు లేని పరిస్థితి ఈరోజు నెలకొన్నది. సో అంటే ఫ్రీగా వచ్చిన వాళ్ళందరికీ కూడా సీట్లు ఉన్నాయి, డబ్బులు కట్టుకునే వాళ్ళకి సీట్ లేదు. అదేవిధంగా ఒకసారి చూస్తే మనం ఎప్పుడో చిన్నప్పుడు బస్సులు లేని ఏరియాలకు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కూడాను ఈ కిటికీల్లోంచి బ్యాగులు పెట్టుకోవడం, ఖర్చీలు వేసుకోవడం మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతుంది. అయితే దీనివల్ల కూడా వచ్చిన సమస్య ఏంటంటే ఆ బస్సు వచ్చిన హడావిడిలో చాలామంది ఏంటంటే కిటికీలు తోసేసి లోపలికి వచ్చే ప్రయత్నం కానీ సామాన్లు పెట్టే ప్రయత్నంలో కిటికీలు బస్సులు కూడా డ్యామేజ్ జరుగుతున్నాయి అనేసి ఇక్కడ అయితే కొంతమంది డ్రైవర్ సోదరులు కూడా వాళ్ళ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగాను లోడుకు మించి ఇక్కడ ఈ ఫుట్పాత్ ప్రయాణం మనందరం కూడా చూస్తున్నాము. అదేవిధంగా ప్రతి బస్సులో కూడా ఫుట్పాత్ ప్రయాణం ప్రమాదకరమని రాస్తున్నాము. అటువంటి ఫుట్పాత్ ప్రయాణం ప్రమాదకరం అన్నటువంటి తరుణంలో ఈరోజు ఈ ఫుట్పాత్ మీద నిలబడి జనాలు ఎక్కువ మంది అయిపోవడం బట్టి కూడాను ఈ ఫుట్పాత్ మీద నిలబడి వెళ్తున్నారు. ఇలాంటి ఘటనలు కూడా రీసెంట్గాను పలాస డిపోలో కూడాను పలాస దగ్గరలో కూడాను ఒక టీచరు ఈరోజు బస్సు బ్యాక్ వీల్ కింద పడి మరణించినటువంటి వార్త కూడాను చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడాను నిన్నటి వరకు లేనిది ఈరోజు ఎందుకు ఇలా ఇన్ని సమస్యలుగా మారుతున్నాయి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బస్సులు కొరత వలన కూడా ఇవన్నీ చేపట్టడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు అకస్మాత్తుగా స్త్రీ శక్తి పథకం అమలు చేయడం బట్టి ఒక్కసారిగా జనాలు పెరిగిపోయారు, వాళ్ళు ప్రయాణాలు చేయాలని కోరికలు కూడా పెరిగాయి. అయితే అందులో తప్పేమీ లేదు. సో ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మంచి పథకాన్ని కరెక్ట్గా వినియోగించుకుంటే పర్వాలేదు. దాన్ని వీళ్ళు ఒక పక్కదారి పెట్టి గొడవలు చేసుకొని ఈరోజు ఒక్కసారి ఆలోచించండి, ఈ బస్సులో గొడవ జరుగుతున్నప్పుడు డ్రైవర్ ఏ విధంగా డ్రైవ్ చేయగలుగుతారు? సో వీళ్ళ గొడవనే ఆపుతారా?
లేదా డ్రైవ్ చేస్తారా? కండక్టర్లు సద్దుమణుగుతుంటే సర్ది చెప్పే ప్రయత్నంలో చాలామంది కండక్టర్లు ఈ ఆడవాళ్ళ చేతుల్లోని తన్నులు తిని, దెబ్బలు కాసి, పోలీస్ స్టేషన్‌కెళ్ళి ఫిర్యాదులు చేసినటువంటి సంఘటనలు కూడాను కొద్ది రోజుల క్రితమే మనం చూడడం జరిగింది. అసలు ఇవన్నీ కూడాను వాళ్ళకి అసలు అంటే ఈ గవర్నమెంట్ ఆర్టీసీ బస్సుల్లో ఉన్నటువంటి సిబ్బందికి ఈరోజు భద్రత కరువైందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఫ్రీ బస్ ఇచ్చింది మంచిదే, అందరికీ మంచిదే, మేము కాదనేది. వాళ్ళు వినియోగించుకోవడం లేదు. అయితే ఈ దెబ్బలాడుకోవడం, కొట్టుకోవడం, సీట్ల కోసం జుత్తులు పీక్కోవడం, దానివల్ల లేట్ అవుతుందని చాలా ఇబ్బంది. ఇది ఎంతమందికి మేము నచ్చ చెప్తాం? స్టూడెంట్లు ఉంటారు, వాళ్ళని ఎక్కించాలా. ఈ ఆధార్ పేరెంట్ వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఎక్కించాలా. అందరికి ఎక్కించాలంటే బండి కెపాసిటీ 45, 90 మంది, 130, 120 మంది ఎక్కుతున్నారు. ఆల్రెడీ వైజాగ్ ఒక బస్సు కాలిపోయింది ఎక్కువ ఓవర్లోడ్ వల్లే. ఇలా కాకుండా మా కెపాసిటీ ఒకటి ఇవ్వండి. ఓవర్లోడ్ టైర్లు పేలిపోతాయి. టైర్లు ఏమి మా మీద రికవర్ పెడుతున్నారు. కట్టలు ఇరిగిపోతే మా మీద రికవర్. ఇది ఎవరు పడతారు ఈ బాధ చెప్పండి? మేము పడవలసిన బాధ. మేమైతే ఎక్కిస్తున్నాం. పిల్లలు ఈ టైం 4 గంటల స్కూల్ అయితే ఏ బండి ఖాళీ ఉండదు. వందల మంది ఎక్కుతున్నారు. ఎక్కడైనా ఆపకపోతే జుత్తులు పీక్కుంటున్నారు. ఎవరు చెప్తారు ఈ బాధలు? ఇప్పుడు అన్నాలే, ఇప్పుడు 35 సంవత్సరాలు ఏం చేస్తున్నాం, మాకు ఇంత తలనొప్పి ఎప్పుడు లేదు. ఫ్రీ పాస్ ఇచ్చిందో పొగరుకుంటున్నాం. అది మేము కోరుకున్నది. వన్ డిపో శ్రీకాకుళం వన్ డిపో కండక్టర్ టిఎస్ నారాయణ మాట్లాడుతుంది. ఈ మహిళలకు ఫ్రీ ఇవ్వడం వల్ల మాకు చాలా ఒత్తిడిగా ఉంది. నేను హార్ట్ పేషెంట్ను, అరవలేకపోతాను. ప్రతి ఒక్క సింగిల్కి 100 తక్కువ ఎక్కడం లేదు. మహిళలు మగవారు 10% వరకు ఎక్కుతున్నారు. వీళ్ళతో చాలా కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. ఎక్కితే గ్రూపులుగా ఎక్కేస్తున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. మార్నింగ్ ట్రిప్లో 120, 130 ఉంటున్నారు. మిడిల్లో ఒక 80, 70 ఇలా ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 100 అబవ్ ఉంటుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది. మహిళలే ఉంటున్నారు. గొడవలు అవుతున్నాయి. వాళ్ళ మీద ఏమైనా గొడవ చేస్తే ఇబ్బంది అనేసి మేము వాళ్ళు ఏమన్నా మేమేం అండవలేదు. మరి వాళ్ళతో మేము ఎందుకు గొడవ పడడం చేయడం అనేసి మధ్య బస్సులు ఆఫ్ చేస్తున్నారు, గొడవ పెడుతున్నారు. అయినా మేమేం అండలేదు. వాళ్ళతో కూడా మంచిగా ఉండి వెళ్ళిపోతాను. ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత బస్సుల్లోని బాగా గొడవలు, జుట్లు పీక్ కూడా అయింది. దాని మీద మీ బస్సులో బస్సుల్లో కంపల్సరీ గొడవలు అవుతున్నాయి సార్. సీట్ల గురించి మగవాళ్ళు ఒక్కరు ఎక్కితే 60 మంది 20 మంది ఎక్కుతున్నారు. ఎంతమంది ఎక్కినా మాకు అభ్యంతరం లేదు దాని గురించి. కానీ సీట్ల గురించి ప్రజలు అవుతారు. మగవాళ్ళు కూడా డిస్కషన్ పడుతున్నారు. తొలి మీద భారం కూడా పెరిగింది. ఇప్పుడు కంపల్సరీ ఆడదా ఉంటే ఏం రాపమంటుంది. అది స్టేజ్ కాకపోయినా యాక్చువల్గా స్టేజ్ టు స్టేజ్ ఎక్కాలా. కాకపోయినా కంపల్సరీగా ఆపకపోతే ఏం రాపరన్న రకంగా ఫీలింగ్ ఇస్తున్నారు వాళ్ళు. బస్సుల్లో లోడ్ పరిస్థితులు ఫుల్ ఇంచుమించు సింపుల్ గా తెల్లవారి నుంచి ఖాళీగా వచ్చిన బస్సుకి ఇంచుమించు 70-80 టికెట్లు వస్తుంది. అంటే శ్రీకాకుళం జిల్లాలో ఇంతమంది ఆడలు ఉన్నారని మనకి తెలియదు అంతవరకు. మామూలుగా మా ఇంట్లో బాబు ఉన్నాడు, మీ ఇంట్లో పాప ఉందంటే తెలియదు అని చెప్పేవారు. ఇప్పుడు అలాంటిది ఇంచుమించు జనాలు బయటకు వస్తున్నారు. ఈ ఉచిత బస్సు వలన ఇప్పుడు ఎక్కువ ఈ గొడవలు అవుతున్నాయి కదా. మీకు అది డిపార్ట్మెంట్ పరంగా మీ మీద ఏమైనా ప్రెజర్ ఉందా? అంటే మా కండక్టర్ గారు కొట్టేశారు. బత్తిల్లో మాకు కండక్టర్ కొట్టేశారు. బండి స్టేషన్ లో కేసు కూడా పెట్టాం. ఆధార్ కార్డు ఫోటో కనబడలేదు, అమ్మ మార్చుకోమని చెప్పుకుంటుంది ఆవిడ. లేకపోతే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఉండాలి. సెల్లోన చూపిస్తే ఛార్జింగ్ అయిపోతుంది స్క్వాడ్ వచ్చినప్పుడు. అది కూడా చెప్పినా మేము చెప్పుకుంటాం అన్న రకంగా ఫీలింగ్గా ఉంటారు ఆడవాళ్ళు. ఆడవాళ్ళు తెలియాలి, మనకే తెలుసు. మేము ఫ్రంట్ సీట్లో ఉంటాం, బట్ వాళ్ళు వెనకుంటారు, మనకే తెలుస్తుంది. మా ఒత్తిడి పెరిగింది. మా డిపార్ట్మెంట్ అంటే మాకు ఏదైనా మాకు గుర్తించడమే. మాకు టైర్లు పేలిపోయినా సరే, టైర్ పేలిపోయినా, కార్పొరేట్ ఇరిగినా, ఏదైనా మా మీద రికమెండ్. అది లేకుండా మాకుంటే చాలు. అద్దాలు ఇరిగిపోతున్నాయి. సైడ్ అద్దాలు తోస్తున్నారా, అవి ఇరిగిపోతున్నాయి. అవి మా మీద బండి కెపాసిటీ ప్రకారంగా ఎక్కడం లేదు సార్. బండి సీటింగ్ ఎంత, స్టాండింగ్ ఎంత, ఎంతమందికి ఎక్కించాలా, ఆ సర్క్యులర్ తేని సమయం తెస్తే దాని లెక్క ప్రకారం కావచ్చు. బస్సుల సంఖ్య చాలు సార్. బస్సుల సంఖ్య చాలా బస్సులతో మేము మెయింటైన్ అవుతున్నాం. ఉదయం 5 గంటలకు ఎక్కుతున్నాం బస్సుకి. రాత్రి 9:30 అవుతుంది. మొకలింగం లైన్కి 30 గంటకు బస్సు. 3 గంటలు లేట్ అవుతుంది. మొకలింగం లైన్కి 30 గంటకు బస్సు. అరగంటకు బస్సు పెట్టిన జనాలు బస్సులు చాలా. అంత ఫ్లోటింగ్ పెరిగిపోయింది. ఇప్పుడు నేను వచ్చానా 90 మందితో వచ్చాను అక్కడికి. శ్రీశక్తి పథకం పెట్టిన నుంచి శ్రీశక్తి పథకం పెట్టిన నుంచి ఎక్కని స్వామి మనకు అనవసరం. ఎంతమంది ఎక్కినా మనం పర్వాలేదు. వాళ్ళు సర్దుకొని లోపుకెళ్ళి మనకు అనాలి, మనం మొయ్యాలి. ఆ బస్సే మోస్తుంది. బస్సుకు కూడా భారం ఎక్కువ అవుతుంది. దాని మీద మాకు కూడా భారం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇంటి దగ్గర మామూలు తిండి వేరు, బయట తిండి వేరు కదా స్వామి. ఆ ప్రెజర్ వల్ల ఎక్కువ టెన్షన్, కాలేజీలు పీకుతాయి డ్రైవర్ అన్నుడికి కంపల్సరీగా. ఇప్పుడు బస్సు దగ్గరికి వచ్చింది కదా, స్టేజ్ ప్రకారం ఎక్కుదామని ఆయన ఎక్కడం. వాళ్ళ దగ్గరికి కాకపోతే ఏం రాపడం రకంగా ఫీలింగ్ ఉంటారు ఆడవాళ్ళు. అవి మా డిపార్ట్మెంట్ చెప్పామనుకోండి,
బుర్ర దించి మేము వెళ్ళిపోతుండమే. ఈరోజు వాళ్ళకి రావాల్సినటువంటి గౌరవం లేకుండా పోయింది. ఎక్కడైనా బండి ఆపకపోతే చాలా అంటే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ బండి ఇక్కడ ఆపాలి అంటూ కూడాను వాళ్ళపై ఒత్తిడి తెస్తున్నారు. ఆపకపోతే మేము డిపోలో కంప్లైంట్ ఇస్తాము. సో స్త్రీలు బస్సులో ఎప్పితే ఆపటం లేదు అంటున్నారు. అంటే వీటన్నిటికి కూడాను ఒక ప్రణాళికతో పాటు మీరు ముందుగాను ఒక ప్రణాళిక చేసి రేపు ఎదురయ్యే సమస్యలు ఏంటి అన్ని కూడాను క్షుణ్ణంగా పర్యవేక్షించిన తరువాత ఈ పథకం అమలు చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక్కసారి ఈ పథకం అయితే మంచి పథకం అయినప్పటికీ కూడాను దీనివలన వచ్చే నష్టాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని అయితే క్లియర్గా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఒకసారి ప్రభుత్వం దీనిపైన పునరాలోచన చేసి దీనికి చక్కటి పరిష్కారం చూపిస్తారని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.